కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా, నా మాటలు ఆలకించు, నా నిట్టూర్పుల గురించి ఆలోచించు. నా రాజా, నా దేవా, సాయం కోసం మొరపెట్టుకుంటున్నాను, వినిపించుకో, నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా, ఉదయమునే నా స్వరము వింటావు, ప్రొద్దున్నే నీ కోసం సంసిద్ధుడినై ఎదురు చూస్తాను. దావీదు ఈ కీర్తనలతో దేవునితో మాట్లాడుతున్నాడు, అంటే ప్రార్థిస్తున్నాడు. మూలుగులు, నిట్టూర్పులు కొన్నిసార్లు ప్రార్థనలో రిలీజ్ అవుతూ ఉంటాయి. నిజముగా అప్పుడప్పుడు మనం తీవ్రమైన కోరికలను మాటల్లో పెట్టడం అసాధ్యమైపోయి మూలగటమే మనం చేయగలిగేది. కొన్నిసార్లు దావీదు అలసిపోయి ప్రార్థించేటప్పుడు మూలుగులతో ప్రార్థించినట్లు మనము గమనించగలం. పని హడావుడి మొదలు కాక మునుపు, ఆ రోజు బాధ్యతలు భారాలు నెత్తిన పడక మునుపు, అంటే వేకువనే దేవునితో ఒంటరిగా గడపటం శ్రేష్టమని దావీదు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 8వ వచనం, కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 13వ వచనం, కీర్తనల గ్రంథం 108వ అధ్యాయము 2వ వచనము, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 147వ వచనములో దావీదు వేకువనే లేచి ప్రార్థించటం మనము చూడగలం.